అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. కష్టాలు, రోగాలు, రుణ బాధలు, దేహము ఆరోగ్య సమస్యలు, ధన లాభాలకు సంబంధించినటువంటి సమస్యలు, పిశాచ బాధలు, చోరాగ్ని బాధలు తొలగడానికి, ఇతరత్ర సమస్యలు తొలగడానికి మీరు కొన్ని శ్లోకాలని గనక చదివినట్టయితే మీకు శుభ ఫలితాలు ఉంటాయి. మరి వాటి గురించే ఈ వీడియోలో తెలుసుకుందాం. రోగాల బాధ నుంచి విముక్తి పొందడానికి ఉదయ సమయంలో ప్రార్థించేటువంటి శ్లోకము విభుజం పద్మహస్తం చ వరదం మకుటాన్వితం ధ్యాయే దివాకరం దేవం సర్వాభీష్ట ఫలప్రదం. దేహం ఆరోగ్యం కోసము, ధన లాభాల కోసము ప్రార్థించేటువంటి శ్లోకము చంద్రుడికి సంబంధించింది. గదాధరధరం దేవం శ్వేతవర్ణ నిశాకరం ధ్యాయేదమృత సంభూతం సర్వకామ ఫలప్రదం. రుణ బాధలు తొలగుటకు, దోష నివారణలు తొలగి వివాహం జరగడానికి కుజుడికి సంబంధించినటువంటి శ్లోకము రక్త మాల్యాంబరధరం హేమ రూపం చతుర్భుజం శక్తిశూలం గదా పద్మం దారయంతం కరాంబుజై. వ్యాపార లాభాల కోసం, మనోసిద్ధికి, బంధు సఖ్యతకు బుధుడికి సంబంధించినటువంటి శ్లోకాన్ని పఠించండి. సింహారూఢం చతుర్భుజం ఖడ్గ చర్మ ధనాధరం సోమపుత్రం మహాసౌఖ్యం ధ్యాయే పరార్థ సిద్ధదం. శుభకార్యాలు ఫలించడానికి, సంతాన లాభం కోసము గురుడికి సంబంధించినటువంటి శ్లోకాన్ని పఠించండి. వరాక్ష మాలాదండం కమండలం ధరం విభం పుష్య రాగాంకితం పీతం వరదం భావయేద్ గురం. ఆరోగ్యాల కోసము, సుఖ సాంపత్యానికి శుక్రుడికి సంబంధించినటువంటి శ్లోకాన్ని పఠించండి. జిలం సాక్ష సూత్రంతం వరదండం కమండలం శ్వేత వస్త్రావృతం శుక్రం ధ్యాయే దానవ పూజితం. కార్యసిద్ధికి, గ్రహ బలాన్ని చేకూరడానికి శనికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని పఠించండి. నీలాంబరో నీలవపు కిరీటి గృదృస్థిత తాన కరోదనుష్మాన్ చతుర్భుజ సూర్యసుత ప్రశాంత దదానుమహం వరద ప్రసన్న. దారిద్ర్య బాధ తొలగి అదృష్టవంతులు అవ్వడానికి రాహు శ్లోకాన్ని పఠించండి. కరాళ వదనం ఖడ్గం ధర్మశూల వరాన్వితం నీల సింహాసనాస్తంచ ధ్యాయేద్రాహుం ప్రశాంతయే. పిశాచ బాధలు తొలగి, చోరాగ్ని బాధలు తొలగడానికి కేతువుకి సంబంధించినటువంటి శ్లోకాన్ని పఠించండి. ధూమ్రవర్ణం విబాహం చ కేతుం చ వికృతాననం ధ్వజాననగతం దిత్యం ధ్యాయే సర్వఫలాప్తయే. మరి ఇలా ఒక్కొక్క దానికి, ఒక్కొక్క సమస్యకు సంబంధించి ఒక్కొక్క గ్రహం యొక్క శ్లోకాన్ని పఠించడం ద్వారా చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు పాటించి మరింత శుభ ఫలితాలు పొందాలని ఆశిస్తూ శుభం.